హైదరాబాద్ పాత బస్తీలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్ ఓనర్ పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డారు ఆయన. ప్రస్తుతం డిఆర్డీఓ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కస్టమర్ని డ్రాప్ చేశాను. అలాగే ఒక 5-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పికప్ పడింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీ ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. ఏమంటే కానీ గ్లాస్ బల్బ్ కొట్టి బయటకు వచ్చాను. అప్పటికే మంటలు వచ్చింది. అసలు ఇంతకీ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి, అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ఫీడ్స్. సో దాంట్లో మీరు పనిచేస్తారు. ఓకే. సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అన్నారు హైదరాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్. హైదరాబాద్లో ఉన్న ఈ షాప్లో గీజర్, ఫ్రిడ్జ్ కాలిపోయాయని, కంప్రెషర్ బ్లాస్ట్ కావడంతో ప్రమాద తీవ్రత అధికమైందని అనుమానిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ షాప్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, మరోవైపు ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేసి ఫైర్ గల కారణాలపైన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఫైర్ జరగడానికి కారణం ఏంటి? ఏదైనా ఎక్స్ప్లోజర్ అక్కడ ఏమైనా పేలినట్టు ఏమైనా గుర్తించారా? మాకున్న సమాచారం ప్రకారము, అదేవిధంగా అక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ ఒక కారు ఉంది. ఆ కార్ డ్రైవరు ఓనర్ చెప్పిన ప్రకారం ఇది ఏదైతే ఎలక్ట్రానిక్ షాప్ ఉందో ఆ షాప్లో షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని మేము భావిస్తున్నాము. ఎలక్ట్రానిక్ షాప్లో మనకు గీజర్సు, రిఫ్రిజిరేటర్సు, ఏసీ, అదేవిధంగా కూలర్స్ ఉన్నాయి. జనరల్గా ఈ వీటిలో మనకు కొన్ని ఫ్లేమబుల్ గ్యాసెస్ నింపుతారు. ఫ్రీయాన్ కావచ్చు, R600 అని కొన్ని ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి. వీటిలో మనకు కంప్రెసర్స్ ఇవి ఉండడం వల్ల, ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా ఇవి స్పార్క్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఫ్లేమబుల్ గ్యాసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎక్స్ప్లోజన్ లాంటిది సంభవించింది. ఏదైతే ఓనర్ ఉన్నారో వారు చెప్పే సమాచారం ప్రకారం 3 ఎక్స్ప్లోజన్స్ అయినాయి, ఒకదాని తర్వాత ఒకటి వెంటనే. దానివల్ల వాళ్ళు బయటికి రాలేకపోయారు అని అంటున్నారు. ఆ ఎక్స్ప్లోజన్ వల్లనే అందులోంచి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఫోర్స్గా బయటికి రావడం వల్లనే రోడ్డు మీద పోతున్న కారు ఓవర్టర్న్ అయింది. ఓవర్టర్న్ అయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. షాప్లో ఉన్న ఓనర్కి శివకుమార్ గారికి కండిషన్ క్రిటికల్గా ఉంది. అతనితో పాటు ఉన్న ఇద్దరి పరిస్థితి ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంది. సో ఎలక్ట్రికల్ ఆరిజిన్ వల్లనే ఫైర్ జనరేట్ అయ్యి ఆరిజిన్ అయ్యి ఎక్స్ప్లోజన్ అయ్యి ఉంటుంది అని మేము భావిస్తున్నాం. అంటే పక్క బిల్డింగ్లు కూడా పేలుడు దాటికి పెచ్చులు ఊడడం కానీ, ఫాల్ సీలింగ్ ఊడిపోవడము, దానికి దాదాపు చుట్టుపక్కల అంతా కూడా ఒక బాంబు పేలినంత విస్ఫోటనం అక్కడ కనబడుతుంది అంటున్నారు. అట్లాంటి ఏదైనా మెటీరియల్ ఉండొచ్చని అనమాట. జనరల్గా మనకు గ్రెనేడ్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎల్ఈడి వాడినప్పుడు ఇలాంటి ఇది వస్తుందండి. ఎప్పుడైతే దాంట్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే వాటిని బలవంతంగా ఫోర్స్గా తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే పోతాయో అక్కడ డ్యామేజ్ చేస్తుంటాయి. సో ఇక్కడ ఎక్స్ప్లోజన్ అయితే జరిగింది అని చెప్తున్నారు ఐ విట్నెస్ల ప్రకారము. అలా జరగడం వల్లనే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ ఫోర్స్ఫుల్గా రావడం వల్లనే అక్కడ ఒక వ్యక్తికి డెత్ కూడా జరిగింది. అవి చాలా దూరం వరకు పోయినాయని చెప్తున్నారు. దానివల్ల కొన్ని ప్రదేశాల్లో కారు డ్యామేజ్ అయిందని, ఆ కారు ఓవర్టర్న్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడక్కడ కొంచెం దాని ఎఫెక్ట్ కనబడుతుంది అక్కడ. అంటే మీరు సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళి ఉంటారు, అక్కడ ఏం గమనించారు? అసలు ఏం పేలితే ఇంత ప్రమాదం జరిగి ఉంటుంది? ఎంత ప్రమాదంలో ఎన్ని పేలి ఉంటాయి? ఇప్పుడు కంప్రెసర్లు అంటున్నారు, ఒకవేళ గ్యాస్కి సంబంధించి అవి పేలితే దాని తీవ్రత ఎంతవరకు అవకాశం ఉంది? అక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్ షాప్స్ యజమాని పాటిస్తున్నారు? ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అయితే లేవండి. అయితే అందులో మనకు లోపలికి వెళ్ళి చెక్ చేశాక గీజర్లు, రిఫ్రిజిరేటర్స్ కనిపించాయి. సో ఒక్కొక్క దాంట్లో ఎంత క్వాంటిటీ నింపుతారు, వాటి యొక్క ఎక్స్ప్లోజన్ రేంజ్ ఎంత,
దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దాని ఎఫెక్టివ్ రేంజ్, ఇవన్నీ మనము సైంటిఫిక్గా చెప్పలేము. దానికి ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలరు. సో అక్కడ మనకు గీజర్లు, కాలిపోయిన గీజర్లు, అదేవిధంగా రిఫ్రిజిరేటర్ కనిపించినాయి. అందులో గ్యాసెస్ ఉండి ఎక్స్ప్లోజన్ అయిందని భావిస్తున్నాం. దాని తీవ్రత అనేది ఆ మెటీరియల్ని బట్టి, దాని క్వాంటిటీని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. మనం ఎక్కువగా ఎండాకాలం చూస్తుంటాం, వైరింగ్ కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ కావడం కానీ, లేదంటే ఓవర్లోడ్ కావడం కానీ. ఇప్పుడు అంతా కూడా చలికాలం, మొత్తం కరెంట్ యూజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ఎలా ఎలక్ట్రిసిటీ అనుకోవచ్చు? అంటే ఎలక్ట్రికల్ ఆర్జిన్ వల్ల జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆన్ చేయడము, వాటిని రెగ్యులర్గా మెయింటెనెన్స్ కోసము ఆన్ ఆఫ్ చేయడము, కొన్నిసార్లు వాటిని కంటిన్యూస్గా ఆన్లో ఉంచడం వల్ల ఓవర్ హీట్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎలక్ట్రికల్ ఆర్జిన్ వల్ల జనరేట్ అయ్యి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వేరే 10:30, 10:15, 20 టైంలో అంటే దీపాలు కానీ, లేకపోతే పూజ చేసే అవకాశం కానీ, ఇలాంటి స్కోప్ ఉండదు. పైగా అది షాప్ కాబట్టి ఏదన్నా వంట చేసే అలాంటి స్కోప్ కూడా లేదు. కాబట్టి ఎలక్ట్రిక్ ఆర్జిన్ వల్లనే అయి ఉండొచ్చు అని మేము భావిస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇంకా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అని మేము చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్గా తేలిన తర్వాత ఖచ్చితమైన ఆధారాలు చెప్పగలం. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విచారణ జరుగుతుంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలక్ట్రిసిటీ కారణమేనా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా విచారణలో తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.